ఇంత నిదానంగా వెళ్తున్నారు? ఇంతకంటే స్పీడ్ వెళ్ళారా? స్పీడ్ గా వెళ్తే ఉక్కిరి బిక్కిరి అయిపోయి నీ శరీరం కందిపోతుందేమో అని. ఏం పర్వాలేదు, పోనివ్వండి. Yes, you can please note the time. ఈ 20 కిలోమీటర్ల ఘాట్ రోడ్ ని 10 minutes లో క్రాస్ చేస్తాను. ఓకే? Now look at the time. It's only 8 minutes. 2 minutes earlier. అవును, నన్ను దయచేసి ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. Now, ఒక పరిస్థితితో అయిపోతా నేను ఒక విచిత్రమైన చోటుకి తీసుకెళ్తాను. ఓకే? Get prepared. ఎక్కడికైనా తీసుకొచ్చారు? చెప్పానుగా నేను ఒక విచిత్రమైన చోటుకి తీసుకెళ్తున్నానని. దిగు. నేను దిగను. Either you get on or I get you down. Okay? నేను దిగుతాను. That's good. Fine. Get on. ఖరీదైన కారునైనా ఖరీదైన భార్యనైనా స్వయంగా రిపేర్ చేసుకుంటే మంచిది. ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సైన్ చేయవు. ఎప్పుడు మీ అమ్మ కదమ్మా చేసేది. ఈసారి మీరు పెట్టండి. ఆహా, నా సిగ్నేచర్ టెస్ట్ చేద్దామనే. ఓకే, దట్స్ ఫైన్. ఏం డాడీ, ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో సైన్ చేసేవాడివి, ఇప్పుడు రైట్ హ్యాండ్ తో చేస్తున్నావు? ఈ సిగ్నేచర్ మీ అమ్మ కదమ్మా చేయాల్సింది. మరి మీ అమ్మ నా రైట్ హ్యాండ్ కదా, అందుకే రైట్ హ్యాండ్ తో చేశాను. చూసుకోబోయ్, టెస్ట్ చేసుకో. హార్లిక్స్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గ్లాస్ మీద నా వేలు ముద్దలు పడ్డాయి, ఎందుకని మంచి జాగ్రత్తగా ఉంచుకో. ఓకే? అతను అసాధ్యుల్లా ఉన్నాడు. అతను నకిలీ మనిషిని రుజువు చేయడానికి నేను సంపాదించిన సంతకాలు, వేలు ముద్దలు నేను పెట్టిన చోట కనపట్లేదు. అతనే కొట్టేసి ఉంటాడు. అతను ఇలాగే వదిలేస్తే వేళ్లులా పాతుపోతాడు.
ఆ తర్వాత మనం చేయగలిగింది ఏమీ లేదు. నువ్వేమీ వర్రీ కాకు తల్లి. ఆల్రెడీ నేను పవర్ ఆఫ్ అటర్నీ తయారు చేసి ఉంచాను. దీని మీద నువ్వు ఒక్క సంతకం చేసావు అంటే వాడిని నిమిషాల మీద రైలు ఎక్కించకపోతే నా పేరు సర్వం మంగళమే కాదు. వస్తాను అంకుల్. మంచిదమ్మా, క్షేమంగా వెళ్ళిరా. సర్వమంగళం. ఇక చూపించరా నీ తడాఖా. ఏమిటా వెధవరవు పెద్ద విలన్లాగా? విలన్నేరా, విలన్లకు విలన్ని. నేను తలుచుకుంటే నువ్వు నీ ముఠా బిలబిల రాలిపోతారు. ఏమిటా బెదిరింపు? బెదిరింపా? చచా, బెదిరింపు ఒకసారి, పడగొట్టం ఒకసారినా? రెండు ఒకేసారి. పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకుంటావా? దొంగ రాస్కల్, నేను తలుచుకుంటే నిన్ను నిమిషాల మీద పోలీసులకు అప్పగించగలను. ఆల్ రైట్, ఏమని చెప్పి అప్పగిస్తావరా? నువ్వు కిషోరు కాదని నకిలీ వెధవ్వని. ఓకే, నేను నకిలీ కిషోర్నే. మరి అసలు కిషోర్ ఎక్కడంటే ఏం సమాధానం చెప్తావు? చెప్పరా చెప్పరా పడుతాయి. ఎరా, ఎలా తెల్లబోయి చూస్తున్నావు? ఇదంతా నాకెలా తెలిసిందానే? నేను ఎక్కడి నుంచి వచ్చానో నీకు తెలుసా? స్కాట్లాండ్ యార్డ్ నుంచి. అంటే ప్రపంచ ప్రఖ్యాత సిఐడీలను తయారు చేసే విశ్వవిద్యాలయం నుంచి. ఇప్పుడు నీ చిదంబర రహస్యం నా చేతుల్లో చిక్కింది. నీ బ్రతికే నా గుప్పిట్లోకి వచ్చింది. Shoot! రాయఫోల్, వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్తే పోలీసులు కేసు నమోదు చేసుకుంటారు. నువ్వే స్వంతంగా కట్లు కట్టి రిపేర్ చేసుకో. వస్తా, బాబాయ్. మామా, అన్ని దెబ్బలు తిన్న వాళ్ళు మామూలు మనుషులు అవుతారేమో గాని ఏ దెబ్బ తిన్న నువ్వు బతకటం కష్టమే.